మంచిది. నీళ్ళు పోయారు అది అటు పోయచ్చు, ఇందులోనే పోయచ్చు, ఇక్కడ కూడా అభిషేకం చేయొచ్చు. ఇప్పుడు అది మీద పడతలేవు కదా, పడతాయి చిక్కు చిక్కు మధ్యలో పడతలేవు. అయితే మనమే కొంచెం అటు పెట్టినాం, ఈ నామాలు పోతాయని ఉద్దేశంలో ఈ భయం కొంచెం ఇటు అంటే ఇది జరుగుతుంది, ఇటు పడుతుంది. మళ్ళీ మంచి సెడి చేస్తారు. రాయానికి రాయికి చాలా తక్కువ. అదే నాకు అర్థం కాలేదు, రాగి పెట్టిన బాగుంటున్నా నేను తొందరగా షీల్ వస్తుంది. ఇది ఒక్కసారి ఉంటే ఒక 4 అక్కడ నీళ్ళు అందుకున్నా ఎటు గిన్నె చెంబులే ఉన్నాయి, 2 వస్తున్నాయండి కదా పోతారు పోయి ఉన్నాయి, అందులో ఉన్నాయి 2 గుంతలలో. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సింధూరారుణ విగ్రహాం త్రినేనాం మాణిక్యమౌళీ స్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాఫీనవక్షోర్హం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగడస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం. ఇంత మంచి ఒరిజినల్ రాయి తీసేసారు తెలియకనమ్మా. అది మన విద్యారణ్య భారస్వామి వారే ఇక్కడికి అది చేశారు. మార్కండేయ మందిరం. అయితే వాళ్ళకి తెలియక కొత్త గుడి కడితే కొత్త శివలింగం పెట్టాలని వాళ్ళు అనుకొని తీసేసారు. హరిదాస్జీ గారు ఉండి వారికి చెప్పిన తర్వాత ప్రతిష్టకు వారు వచ్చారు కాబట్టి హంపి తీసుకెళ్తా అన్నారు. కృష్ణశిల ఇప్పుడు దొరకట్లేదు, ఈ చక్నం కూడా ఉంటలేదు. విద్యారణ్య భారస్వామి వారు అట్టే ప్రతిష్ట చేస్తా తీసుకెళ్తా అని అన్నారంట, వారితోటి చెప్పారంట. చెప్పిన తర్వాత ఇట్లా మనకు ఆశ్రమం అయిందండి, మరి అటు పంపిద్దామా అని అడిగితే గంగా నీళ్ళు పోసింది. 27 గంగలు దీంట్లో నిన్న భీమా అమరజ హరిద్ర ఇక్కడ మన కందకుర్తి తీసుకొచ్చినాం. ఉన్నాం, అది అయిన తర్వాత పెట్టి విభూతి అక్కడ ఉన్నది కదా, తీసుకురా స్వామి. అక్క అందుకో మీరు చేయించండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. చాంపేయ గౌరార్ధ శరీరకాయే. మీరు పూర్తిగా పూసినా పర్వాలేదు, 3 నామాలు పెట్టి అట్లా అలంకరించినా పర్వాలేదు. కుంకుమ ఒకటే దగ్గరనమ్మా, ముందుకు ఒకటే వైపు ఉండాలి. కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. మీరు
ఇట్లా పెట్టాను అన్న తొట్టుకుంటారు. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అన్న అక్షింతలు వేయండి. కొన్ని వేస్తూ ఉండండి అమ్మ. ఒక 5 సార్లు వేయండి. ఆ తర్వాత అమ్మవారికి జనత్వన కంకణ నూపురాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ జనత్వన కంకణ నూపురాయై పాదాబ్జరాజ పని నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అన్న. మీరు అక్షింతలు వేయండి అమ్మవారు.